ఓం నమో వెంకటేశాయ. బ్రహ్మ విష్ణు శివాత్మకం అని భక్తులు కొలిచే దైవం దత్తాత్రేయుడు. రేపు దత్త జయంతి. మార్గశిర శుద్ధ పౌర్ణమి నాడు దత్తాత్రేయుడు జన్మించాడు. దత్తాత్రేయుడు ఎవరు? బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపం. అత్రి మహాముని అనసూయ దంపతులు శ్రీ మహావిష్ణువును ప్రార్థించగా ఆయన వారికి బిడ్డగా జన్మిస్తానని చెప్పి బ్రహ్మ విష్ణు శివాత్మకమైన అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర సమ్మేళన రూపంగా ఆయన జన్మిస్తాడు. గురు రూపంతో జన్మిస్తాడు. దత్తాత్రేయుడు గురువు. ఇప్పటికీ చాలామంది గురు పూర్ణిమ నాడు ఆయన పూజించడమే కాకుండా దత్తదేవుని గురువుగా స్వీకరిస్తారు. జై గురుదత్త అని చెప్పి గురుభావనతో అతనిని అనుసరిస్తూ ఉంటారు. అసలు శ్రీ మహావిష్ణువు దత్తాత్రేయ అవతారం స్వీకరించడానికి గల కారణం ఏమిటంటే, ఒక మార్గాన్ని సూచించడానికి, ధర్మ మార్గం ఎలా ఉంటుంది, భక్తి మార్గం ఎలా ఉంటుంది, ఈ మార్గాన మానవులు నడవాలి అని తెలియజెప్పడానికే ఆ విధమైనటువంటి అవతారాన్ని ఆయన స్వీకరించాడు. త్రిమూర్తుల తత్వాన్ని, జ్ఞానాన్ని కలిపి లోకానికి అందించడమే ఆ దత్తాత్రేయుని ప్రధాన ఉద్దేశ్యం. లోకంలో ఉన్నటువంటి జనులందరూ కూడా భక్తి మార్గాన నడిచి, ధర్మ మార్గాన నడిచి వాళ్ళ జీవితాన్ని సార్థక్యం చేసుకోవడానికి బాటలు వేయడమే ఈ అవతారం యొక్క ముఖ్యోద్దేశం. కాబట్టి రేపు అందరూ దత్తాత్రేయుని స్మరించుకొని, అతనిని వీలుంటే పూజించుకొని స్మరించుకోండి. తప్పకుండా మీరు కోరిన కోరికలు తీరుతాయి. భాగవతం ప్రకారం శ్రీ మహావిష్ణువు 6వ అవతారం దత్తాత్రేయ అవతారం. తమను కొలిచిన భక్తులను ఆయన వెంటనే అనుగ్రహిస్తాడని భక్తుల నమ్మకం. రేపు దత్తాత్రేయ జయంతిని చక్కగా అందరూ జరుపుకుంటారు.